విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కనుక ఆ రకమైనటువంటి బాధ్యతతోటి సాధారణంగా వరల్డ్ హిస్టరీ చదవాలి అని అంటే 10-12 వాల్యూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూము 700-800 పేజీలు ఉంటాయి. ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం 1000 పేజీలు చదువుకుంటా పోవాలంటే మనకి ఆ ఓర్పు ఉండదు, లేదా సంగ్రహించేటువంటి శక్తి కూడా మనకు అంత ఉండదు. కనుక భావితరాల వారికి ఇవాళ మనం పోటీతత్వ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరికి అంతటి సమయం కూడా లేదు. ఎవరి బాధ్యతల్లో వారు మనం మునిగి తేలుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో రాబోయే తరం వారికి ఈ విషయావగాహన ఏదైతే ఉందో దాన్ని కల్పించాలి అనేటువంటి ఒక తపన. రాబోయే తరం వారు ఇందాక నేను చెప్పినట్లుగా సర్వత్రా అందరిచే గౌరవింపబడేటువంటి తరంగా తీర్చిదిద్దగలనేమో అనేటువంటి ఒక భావన. ఆ ఆలోచనతోటి నేను నా మనవలకి మనవరాళ్ళకి నేను రాశాను అని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, ఇది ఖచ్చితంగా మన అందరి ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి అందివ్వాల్సినటువంటి పుస్తకంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి విషయం. కనుక అటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేయటం. ఇందాక చెప్పారు చాట్ జీపీలో పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది, ప్రతి అంశం మీద కూడా ఆ చాట్ జీపీ నుండి ఏ రకమైనటువంటి స్పందన వచ్చిందో ఇందాక వారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కనుక అటువంటి ఒక మంచి పుస్తకాన్ని కేవలం మన వరకు కాదు, మన భావి తరాలకి ఉపయోగపడాలి అనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఒక్కసారి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనుకోవట్లేదు. నేను ఆత్మ బంధువులు అని ఇందాక నేను ఎవరినైతే సంబోధించానో అందరినీ ఇవాళ నేను వేదిక మీద నుండి చూస్తున్నప్పుడు అందరూ తెలిసినటువంటి వ్యక్తులు, మాకు చాలా కావలసినటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకోగలగడం అనేది నిజంగా ఇది నాకు చాలా ఆనందం కాదు, నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే మా కుటుంబ సభ్యులు మరి జవాబిస్తారేమో అని ఎదురు చూస్తూ నేను లేవనెత్తిన ప్రశ్నకి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, పెద్దలు నిర్మలా సీతారామన్ గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భరత్ వారు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇంత శోభాయమానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.